welcome to my channel. This time I'm exploring California for the very first time. A 7-day road trip across breathtaking beaches, winding coastlines and iconic bridges. And what makes this journey even more special, I finally get to meet a friend I have known for many years. So come along with me as I discover California and share the memories that make this trip unforgettable. I think this is a very hectic road trip. I don't know how many places we can able to see, but at least main anna cover చేద్దామని అనుకుంటున్నాం. And also you can see how tan I became. I think 2 to 3 months పడుతుంది tan అంతా పోవడానికి, because ఫ్లోరిడా వెళ్ళినప్పుడు it's very hot. Even in California it's very hot. ట్రాఫిక్ ఇప్పుడు ఇండియామే కానీ చూడలే. కాలిఫోర్నియా ట్రాఫిక్ మస్తు ఎక్కువ ఉంటుంది కదా. ఇరుక్కున్నా అంటే 2 గంటలు అన్నీ ఉంటాను. ఇండియన్స్ కూడా మస్తు మంది ఉంటారు. ఈ రోజే చూసిన నేను ఏదో మ్యాప్ లో తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఎక్కువ ఏది ఉంది అంటే టెక్సాస్, కాలిఫోర్నియా. ఫస్ట్ కాలి బాయ్స్ అందరూ మూవ్ అవుట్ అయిపోయారు. ఫ్రమ్ కాలి. టెక్సాస్ లో ఇల్లులు కొనుక్కున్న సగం మంది కాలిఫోర్నియా నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో ఎస్టర్డే నైట్ వీ రీచ్ టు వేగస్. జస్ట్ ఆ నైట్ అంతా చూసుకున్నాము. అండ్ దిస్ మార్నింగ్ వీ స్టార్టెడ్ టు హూవర్ డ్యామ్. సో ఫస్ట్ హూవర్ డ్యామ్ చూసేసుకొని దెన్ ఇంకేమైనా ఇఫ్ పాసిబుల్ అయితే చూస్తాము, లేదంటే వీ విల్ స్టార్ట్ టు క్యాలీ. బై ఈవినింగ్ వీ థాట్ టు రీచ్ వెనిస్ బీచ్. సో యా, లెట్స్ గో. So we reached Hoover Dam and it's so hot. I think we came in a very wrong time. It's almost June ending. So చాలా వేడి ఉంది. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 90 degrees. 90 degrees అంటే ఇండియాలో 45, more than 45 degrees అనుకుంటా. చాలా హీట్ ఉంది. ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఐ డోంట్ నో, బికాస్ లండన్లో ఇన్ ఇయర్స్ అసలు ఇంత హీట్ ఉండదు అండ్ ఇన్ని డేస్ ఉండదు అనమాట. అట్లాంటిది నాకు చాలా హీట్ అనిపిస్తుంది. అండ్ ఈ డ్యామ్ ఈజ్ ఎ కాంక్రీట్ ఆర్చ్ గ్రావిటీ డ్యామ్ ఆన్ కొలరాడో రివర్. సో ఇది బిట్వీన్ నివాడా అండ్ అరిజోనా మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇనిషియల్లీ ద నేమ్ వాస్ డిఫరెంట్, లైక్ బోల్డర్ డ్యామ్ అంట, బట్ లేటర్ ఇది కట్టింది హర్బర్ట్ హూవర్. సో దే చేంజ్ నేమ్ టు హూవర్ డ్యామ్. మాకు కార్ పార్కింగ్ దగ్గర దొరకలేదు. ఆల్మోస్ట్ ఒక 10 minutes వాకింగ్ డిస్టెన్స్ లో కార్ పెట్టినాము. ఇట్స్ సో విండీ, సో హాట్. అసలు వీ కుడెంట్ ఏబుల్ టు స్టే. ఐ థింక్ ఒక 10-15 minutes ఉండి వీ వర్ బ్యాక్ టు కార్ అండ్ వీ స్టార్టెడ్. అంత వేడిగా ఉంది, అసలు హెడేక్ వస్తుంది అనమాట ఆ వేడికి. సో జస్ట్ అలా చూసేసి వీ జస్ట్ టుక్ ఫ్యూ పిక్చర్స్ అండ్ వీ కేమ్ బ్యాక్. ఆల్సో వీ వర్ సో హంగ్రీ, సో వీ స్టాప్డ్ ఫర్ లంచ్. సో లంచ్ చేసుకొని ఆల్మోస్ట్ వీ రీచ్డ్ అరౌండ్ లైక్ 6 అయింది. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది మేము ఆ వెనీస్ బీచ్కి వచ్చేసరికి. దాన్ని శాంటా మోనికా అంటారు అనమాట. సో ద పియర్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది, బట్ చీకటి అయిపోయింది. సో వీ కుడెంట్ స్టే మచ్ టైమ్. బట్ ఇక్కడ పియర్ ఉంటుంది కదా, సో పియర్ లో జైంట్ వీల్ ఉంది అండ్ ఆల్సో సమ్ అదర్ గేమ్స్. సో మేము ఇక్కడే నైట్ స్టే చేద్దామని డిసైడ్ అయినాము. సో దట్స్ వై వీ వర్ సో నేను నా సిస్టర్ సోనీ ఇద్దరం జైంట్ వీల్ ఎక్దామని డిసైడ్ అయినాము. ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్ ఎక్కినాము జైంట్ వీల్. సో అట్లనే వేరే గేమ్స్ కూడా ఉన్నాయి. నైట్ ఎలాగో స్టే చేసినాం కాబట్టి కాసేపు ఇక్కడే స్పెండ్ చేసి ఆ తర్వాత వెళ్ళి డిన్నర్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో we were completely drained. సో ఇదే హోటల్ జస్ట్ 1 night కోసమే. సో మార్నింగ్ లేచి మళ్ళీ హాలీవుడ్ సైన్ దగ్గరికి అండ్ ఆల్సో ఆ స్ట్రీట్ చూసుకొని వీ వాంటెడ్ టు స్టార్ట్ టు డిఫరెంట్ ప్లేస్. ఇక్కడ ఏంటి మడుతురు
ఇక్కడ పెట్టుకొని పోవాలనుకుంటా పైకి అయిపోయింది చేసావా వస్తా బయటికి ఫోటో టైంకి తయారున్నాడు ఇట్లా తీరి అంటాడు ఇప్పుడు నన్ను మాత్రం చెండాలంగా తీస్తాడు ఈరోజు సెకండ్ డే ఇన్ కాలిఫోర్నియా అండ్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ హాలీవుడ్ సైన్. లేట్గా స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా అనుకున్న దానికంటే. అండ్ ఆఫ్టర్ దిస్ ఇంకో ప్లేస్ ఏమైనా చూసే టైం ఉంటే అది చూసి, లేదంటే ఇంకా బిగ్ సర్ అనే ఒక డ్రైవ్ ఉంటుంది, 17 మైల్ డ్రైవ్, అది చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. ఇదంతా హాలీవుడ్ సైన్ చూడడానికి వాక్ చేయాలి. కార్స్ అంతా ఇలా అలా ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉంది. అక్కడ పార్క్ చేసేసి ఇదంతా ఒక 1 to 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అలా వాక్ చేసి అక్కడ మనకు హాలీవుడ్ సైన్ అనేది కనిపిస్తుంది. ఓ షిట్, ఐ థాట్ హాలీవుడ్ సైన్ చాలా దగ్గర నుంచి ఉంటుందని అనుకున్నా, బట్ చాలా దూరం ఉంది అసలు. ఐ థింక్ దెర్ ఈస్ అ పాత్ టు వాక్, బట్ మాకు తెలీదు అండ్ అంత టైం కూడా లేదు. మేబీ నెక్స్ట్ టైం చాలా లీజర్గా ఓన్లీ క్యాలీ ఒక 2 weeks అట్లా తీసుకొని వస్తే దెన్ మేబీ ఐల్ డూ దాట్. సో అగైన్ వీ స్టార్టెడ్ టు బిగ్ సర్ రోడ్ ట్రిప్. వీఆర్ ట్రయింగ్ టు కంప్లీట్ ఇట్ బై టుడే. అదొక 17 మైల్ పెసిఫిక్ కోస్ట్ డ్రైవ్ అనమాట. చాలా బాగుంటుందంట, నా ఫ్రెండ్ చెప్పింది. సో ఎలాగో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, దాన్ని మధ్యలో నుంచే వెళ్ళాలి. సో వీ థాట్ టు డూ దట్ అండ్ గో. గైస్, దిస్ ఈజ్ మా సెకండ్ డే ఇన్ క్యాలీ. సో ఈరోజు అయితే మేము బిగ్ సర్కి వెళ్తున్నాము. మార్నింగే లేచినాము 5:30కి, బికాజ్ యాక్చువల్లీ నిన్ననే కవర్ చేయాలి, బట్ మొత్తం ఫాగే ఉంది. సో మేము చూడలేకపోయాము, అందుకని మళ్ళీ ఇక్కడే స్టే తీసుకొని నైట్ స్టే చేసాము. అండ్ ఇప్పుడైతే ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి, లైక్ మెకే ఫాల్స్ అని. ఇది బిగ్ సర్ అనేది ఒక 17 మైల్ స్ట్రెచ్ ఆఫ్ రోడ్ అనమాట. కంప్లీట్ నేను చూసింది గూగుల్ ఏంటంటే విత్ బ్యూటిఫుల్ కోస్టల్ లైన్స్ ఉండి మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్, బీచెస్ అలా చాలా ఉంటాయి. అండ్ ఇట్ డిపెండ్స్, మనం జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోవడమా, లేకపోతే మాలా ఈచ్ పాయింట్లో ఫొటోస్ దిగాలనుకున్నా, అండ్ లేదు మనం ఇంకా హైక్ చేయాలనుకున్నా కూడా చాలా ఉంటుంది. బట్ మాకు అంత టైం లేదు, సో వీఆర్ జస్ట్ గోయింగ్ లైక్ అలా చూస్తూ వెళ్ళిపోదామని. అండ్ ఆఫ్టర్ దట్ నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వీఆర్ గోయింగ్ ఫర్ శాన్ ఫ్రాన్సిస్కో. సో లెట్స్ గో అండ్ సీ ద వాటర్ ఫాల్స్. అవును, వాడు కూడా వెళ్ళిపోమంటాడు తర్వాత. అగో ఆడనే ఉంది బీచ్ దా. నో, వాళ్ళంతా ఇక్కడ వీలర్ పార్కింగ్లో అనుకుంటా. ఇడైతుంది ఏందో రిక్వైర్డ్ అంటుంది, పేమెంట్ రిక్వైర్డ్ అంట. సేమ్ మీ యూకేలా ఓ దానికి పోయినాం గుర్తుందా, ఏదో లోపలికి ఇట్లా కాదు, ఇంకోటి ఏదో ఒకటి విలేజ్ ఉండే.
friends, this is San Francisco downtown We are heading to and we are heading to Golden Gate Bridge. Shot, jump a leg, jam jackpot. Shoot at the night, big it. సో ఫైనల్లీ ఎట్ సాన్ ఫ్రాన్సిస్కో అండ్ ఫ్రమ్ పిక్చర్ టు ఇక్కడ నుంచి ఒక 1.5 hour పట్టింది రావడానికి 1.5 hour to 2.5 hours అండ్ అసలు చాలా బాగుంది బట్ ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ బికాజ్ అంత బాగా అనిపించట్లేదు బ్రిడ్జ్ ఎక్కడ వెళ్ళినా కూడా ఫాగ్ ఉంది ఈరోజు వీ డోంట్ నో ఎందుకు అనేది ఈవినింగ్ లోపు అట్లీస్ట్ సన్సెట్ లోపు అయినా ఫాగ్ అంతా క్లియర్ అయ్యి బ్రిడ్జ్ బాగా అనిపిస్తే చాలా బాగుండు అండ్ రైట్ టిల్ నౌ ఐఎమ్ రియల్లీ లవింగ్ ఇట్ సిటీ చాలా బాగుంది ఫ్రాన్సిస్కో సిటీ నాకైతే మస్తు నచ్చింది అండ్ ఇఫ్ యూ సీ దిస్ అండ్ ఇక్కడ నుంచి సో ఐఎమ్ జస్ట్ థింకింగ్ కాసేపు చూసుకొని ఆ తర్వాత సమ్ అదర్ పాయింట్స్ ఉన్నాయి లైక్ పియర్ అండ్ అవన్నీ చూసుకోవడానికి అయితే వెళ్తాం అండ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కొంచెం ఐ మీన్ అరౌండ్ కంపల్సరీ జాకెట్స్ అవి అయితే మెయింటైన్ చేయాలి ఇక్కడికి వచ్చేవాళ్ళు అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఎవర్ కమింగ్ టు శాన్ ఫ్రాన్సిస్కో కార్స్లో ఇట్లా వస్తే ఏది వదలొద్దు కార్లో బికాజ్ ఇక్కడ థెఫ్ట్ చాలా ఎక్కువ జరుగుతుంది సో కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కార్లో ఉన్నవి ప్యాక్ చేసుకొని మీతో పాటు తీసుకొని వెళ్ళండి గాలి ఎక్కుంటే నన్ను ఎందుకు వస్తలే నువ్వు ఎట్లున్నావు నార్మల్ అంటే హౌ ఇస్ కాలిఫోర్నియా Not so good. ఎందుకు Weather is too bad. I did not like it. సో ద నెక్స్ట్ ప్లేస్ మేము వచ్చింది అయితే శాన్ ఫ్రాన్సిస్కో సిటీలోకి వచ్చాము ఫ్రమ్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అది మొత్తం ఫాగ్ ఉంది కదా సో అట్లీస్ట్ సిటీ చూద్దాము ఈవినింగ్ కొంచెం ఫాగ్ దొరికితే మళ్ళీ వెళ్ళి సన్సెట్ చూడడానికని సో ఇదైతే రైల్వే లైక్ ఏ కేబుల్ కార్ అనమాట దిస్ ఈస్ మస్ట్ ఎక్స్పీరియన్స్ అంట ఈవెన్ నాకు నా ఫ్రెండ్ చెప్పింది టు డూ ఇట్ ఓల్డ్ స్టైల్ లాగా ఉందన్నమాట కేబుల్ కార్ వేర్ వీ కెన్ సీ హోల్ సిటీ వ్యూ దెన్ వ్యూ ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది సిటీ ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది అంట సో లెట్స్ సీ
final place before we head back again to Golden Gate Bridge is this Fine Arts. చాలా బాగుంది. ఫైన్ ఆర్ట్స్ మ్యూజియం. యాక్చువల్గా ఇది చాలా వెరీ ఓల్డ్, ఐ థింక్ 1959 అని ఉంది అక్కడ. దిస్ వాజ్ బిల్ట్. ఇది ఒక మాన్యుమెంటల్ స్ట్రక్చర్ అనమాట. ఐ థింక్ స్టిల్ సమ్ ఈవెంట్స్ అలా అవుతున్నాయి మేము వెళ్ళినప్పుడు, ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి అనమాట. జస్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes డ్రైవ్లో అలా. ఇందాక వెళ్ళిన ట్రైన్ది కానీ, సో అదంతా కూడా సిటీ వ్యూ కనిపిస్తుంది. సో యూజువల్లీ శాన్ ఫ్రాన్సిస్కో మేబీ 1.5 డేలో చూసేయచ్చు. అండ్ ఆల్సో ద నైబర్హుడ్ ఏరియా చాలా బాగుంది. ఐ కుడెంట్ క్యాప్చర్ దట్ మచ్, బట్ నైబర్హుడ్ బిల్డింగ్స్ అవన్నీ అయితే చాలా ఉంది. నాకు ఆ సిటీ వ్యూ చాలా నచ్చింది యాక్చువల్గా. ఎందుకు క్రేజీ ఫోటోస్ అందరూ అండ్ వీఆర్ అగైన్ బ్యాక్ టు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఇప్పుడైతే ఫాగ్ అంతా క్లియర్ అయిపోయింది. సన్సెట్ చూసుకోవడానికి వచ్చినాము. సన్సెట్ చూసి వీ విల్ హెడ్ బ్యాక్ టు మై ఫ్రెండ్ హోమ్ అగైన్. సో దిస్ ఈస్ ద వ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. అండ్ San Francisco is must visit place. I think I need to come once more because I missed few places. A viewpoints, Golden Gate Bridge, different viewpoints ఉన్నాయి. అండ్ ఆల్సో కింద బీచ్ ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ ద ఫాగ్ మేము అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ నౌ ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. సో చీకటి అయిపోతుంది అంత తొందరగా. బట్ యా, దిస్ ఈస్ ఇట్. So now you know what places you have to visit when you are going to San Francisco. Hope you all like this video. We'll see you again with another one. Till then, bye.